ఒకప్పుడు ఒక నది ఒడ్డున ఒక రాక్షసుడు ఉండేవాడు. రాక్షసునికి గాలిలో ఎగరగలిగే మాంత్రిక గేదె ఉండేది. దీనితో పాటు రాక్షసుడు రోజు చాలా సమోసాలను తయారు చేసి అడవికి వెళ్లి అమ్మేవాడు. అడవిలోని అడవి జంతువులు రాక్షసుడి నుండి సమోసాలు కొని తినేవి. అదే విధంగా ఒకరోజు దెయ్యం సమోసాలు అమ్ముతుండగా అకస్మాత్తుగా అక్కడికి ఇద్దరు మంత్రగత్తెలు వచ్చి చాలా బాధపడ్డారు. వినండి ఓ రాక్షసుడా, మా సవతి తల్లి మా ఇద్దరిని చాలా హింసించేది. ఈ రోజు మమ్మల్ని ఇంట్లో నుంచి గెంటేసింది. అయ్యో దేవుడా, మీకు చాలా ఘోరం జరిగిందే. చూడండి, మా ఇద్దరికి ఎవరూ లేరు కాబట్టి మీరు మా ఇద్దరిని పెళ్లి చేసుకోండి. మేము ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటాం. ఇది విన్న రాక్షసుడు ఆలోచించడం ప్రారంభించాడు. ఆపై అతను ఇద్దరు మంత్రగత్తె సోదరీమణుల్ని వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతాడు. రాక్షసుని కోరికపై అడవిలోని జంతువులందరూ వారికి వివాహం చేస్తారు. ఆ తర్వాత రాక్షసుని ఇంట్లో మాంత్రికురాలిద్దరూ సమోసాలు చేయడం మొదలు పెడతారు. రాక్షస మాంత్రికుడు సోదరీమణులిద్దరితో చాలా మంచి జీవితం గడుపుతున్నాడు. వినండి, ఈరోజు పక్కనే ఉన్న అడవిలో పెద్ద జాతర ఉంది. మేమిద్దరం అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం. జాతరకి వెళ్ళడానికి మాకు డబ్బులు ఇస్తారా? సరే, నేను మీకు ఇప్పుడే డబ్బులు ఇస్తాను. ఆ తర్వాత రాక్షసుడు ఇద్దరికి డబ్బులిస్తాడు. వారిద్దరూ కలిసి జాతరకు వెళ్తారు. అకస్మాత్తుగా అక్కడ ఒక పెద్ద దయ్యం ప్రత్యక్షమవుతుంది. దాని శరీరం చెట్టు కంటే చాలా పెద్దదిగా ఉంటుంది. అది చూసి అక్కడున్న జంతువులన్నీ భయంతో పారిపోతాయి. అప్పుడు దయ్యం కళ్ళు ఇద్దరు సోదరీమణులపై పడతాయి. అతను వెంటనే ఒక పెద్ద వలను వేసి ఆ సోదరీమణుల్ని పట్టుకుంటాడు. చాలా రోజులుగా నేను మీ ఇద్దరి లాంటి వాళ్ళ కోసం వెతుకుతున్నాను. మీ ఇద్దరి శరీరాల మీద చేతబడి చేసి మీ ఇద్దరిని మంత్రదండాలుగా మార్చేస్తాను. ఆ తర్వాత దయ్యం ఇద్దరు మంత్రగత్తెల్ని పట్టుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. సాయంత్రమైన సోదరీమణులిద్దరూ ఇంటికి రాకపోవడంతో రాక్షసుడు ఆందోళన చెందుతాడు. ఆ తర్వాత అతను వారిద్దరిని కనుగొనడానికి జాతర దగ్గరికి వెళ్తాడు. కానీ అప్పటికే జాతర పూర్తిగా అయిపోయింది. అప్పుడు రాక్షసుని కళ్ళు ఎలుగుబంటి మీద పడతాయి. రాక్షసుడు అడగడంతో ఎలుగుబంటి మొత్తం కథ చెబుతుంది. ఎలుగుబంటి మాటలు విని రాక్షసుడు చాలా భయపడిపోతాడు. ఆ తర్వాత రాక్షసుడు తన మాయా గేదెపై కూర్చొని అడవి లోపలికి వెళ్తాడు. కానీ అకస్మాత్తుగా అతను తన ముందు ఒక పెద్ద నదిని చూస్తాడు. ఈ దయ్యం నదికి అవతలి ఒడ్డున నివసిస్తుందనుకుంటా. నేను త్వరగా దయ్యాన్ని చేరుకోకపోతే వాళ్ళిద్దరినీ చంపి తినేస్తుంది. అప్పుడు రాక్షసుని కళ్ళు నల్ల పిల్లిపై పడతాయి. ఏమైంది? నువ్వు ఇక్కడ కూర్చొని ఎందుకు ఏడుస్తున్నావు? రాక్షసుడు నల్ల పిల్లికి అంతా చెప్తాడు. నువ్వు చింతించకు, నేను నీకు సహాయం చేస్తాను, నాతో రా. ఆ తర్వాత పిల్లి రాక్షసుని బావి వద్దకు తీసుకెళ్తుంది. ఈ బావి లోపల ఒక అద్భుత బంగారు గుడ్డు ఉంది, నువ్వు దాన్ని బయటికి తీ. రాక్షసుడు వెంటనే బావి లోపలికి దూకి బంగారు గుడ్డుని బావిలో నుండి బయటకు తీసుకువస్తాడు. ఆ తర్వాత పిల్లి అక్కడ ఒక సుత్తిని ప్రత్యక్షం చేస్తుంది. ఈ సుత్తి తీసుకొని నువ్వు ఈ బంగారు గుడ్డును పగలగొట్టు. ఆ తర్వాత రాక్షసుడు సుత్తిని తీసుకొని బంగారు గుడ్డును పగలగొడతాడు. మరుసటి క్షణంలోనే గుడ్డు లోపల నుండి పెద్ద పెద్ద బంగారు నాణాలు బయటికి వస్తాయి. ఆ తర్వాత పిల్లి తన కళ్ళ నుండి 2 నాణాలపై కాంతిని ప్రసరింపజేస్తుంది. మరియు మరుసటి క్షణంలోనే 2 నాణాలు మెరుస్తూ గాలిలో ఎగురుతాయి. కొద్దిసేపటికే అవి భారీ సూర్యగృహాలుగా మారిపోతాయి. నువ్వు చాలా మంచి రాక్షసుడివి కాబట్టి ఈ మాయా సూర్యుని ఇల్లు ఎల్లప్పుడూ నీకు సహాయం చేస్తుంది. నీ సమస్యను దీనికి చెప్పు. నా మంత్రగత్తె భార్యలిద్దరిని ఒక చెడ్డ దయ్యం తీసుకొని పోయింది. మీరే వారిని రక్షించండి. సరే, నేను నా మాయాశక్తితో వారిద్దరు ఎక్కడున్నారో కనుగొంటాను. కొంత సమయం తర్వాత దెయ్యం వారిద్దరిని సముద్రం మీద పడవలో బంధించిందని నాకు తెలిసింది. రేపు ఉదయం వారిద్దరిని చంపి మంత్రదండాలుగా మార్చబోతున్నాడు. నువ్వు వెళ్ళి వెంటనే వారిని రక్షించు. ఈ అద్భుత సూర్యగృహాన్ని ఉపయోగించడం ద్వారా దయ్యానికి గుణపాఠం చెప్పవచ్చు. నువ్వు ఈ ఇంటి లోపలికి వెళ్ళు. అప్పుడు రాక్షసుడు మాయా ఇంటిలోకి వెళ్తాడు. ఆ తర్వాత మాయా ఇల్లు గాలిలో ఎగిరి సముద్రంలో ఉన్న దయ్యం పడవ వద్దకు చేరుకుంటుంది. ఇదేమిటి? రాక్షసుడు మరియు సూర్యుడి ఇల్లు హఠాత్తుగా ఇక్కడికెలా వచ్చాయి?
అప్పుడు సూర్యుడి ఇల్లు అక్కడ ఒక బంగారు ఎలుకను సృష్టిస్తుంది. దాని తర్వాత ఆ బంగారు ఎలుక దయ్యం శరీరంపై బాగా దాడి చేసి కొరుకుతుంది. అరే, ఇంత ప్రమాదకరమైన బంగారు ఎలుక, నేను దీంతో పోరాడలేను. నాకు ఎవరైనా సహాయం చెయ్యండి. కొద్దిసేపటికే బంగారు ఎలుక దయ్యం శరీరాన్ని బాగా కొరుకుతుంది. అప్పుడు అతనికి బాగా రక్తం కారుతుంది. ఆ తర్వాత దయ్యం శరీరం బంగారు చేపలాగా మారిపోతుంది. నీకు నువ్వు చాలా తెలివైన వాడివి అనుకుంటున్నావు కదా. ఇదే నా అద్భుత శక్తి. నువ్వు ఎప్పుడు అందరిని ఇబ్బంది పెడతావు కదా. ఇప్పుడు నేను నిన్ను శిక్షిస్తాను. అయితే అకస్మాత్తుగా చేప గుండ్రంగా తిరగడం ప్రారంభిస్తుంది. అది తిరిగి తన అసలు రూపానికి వచ్చేస్తుంది. దీన్ని చూసిన రాక్షసుడు చాలా ఆశ్చర్యపోతాడు. ఇది చాలా శక్తివంతమైన రాక్షసిలా ఉంది. దీన్ని ఓడించడానికి మరొక మాంత్రిక శక్తి అవసరమవుతుంది. మీరిద్దరూ ఎంత ప్రయత్నించినా నాకు ఎటువంటి హాని చేయలేరు. ఎందుకంటే నేను చాలా శక్తివంతుణ్ణి. మిమ్మల్ని నాశనం చేస్తాను. ఆ తర్వాత దెయ్యం అక్కడ ఒక ముసలిని సృష్టిస్తుంది. సూర్యుడి ఇంటిపై దాడి చేయడానికి పంపుతుంది. కానీ అకస్మాత్తుగా ఇంటి లోపల నుంచి చాలా మెరుపులు బయటికి వచ్చి దయ్యం మరియు ముసలిపై దాడి చేస్తాయి. అయ్యో, నేను చచ్చాను రా బాబోయ్. నాకు చాలా బాధగా ఉంది. నాకెవరైనా సహాయం చెయ్యండి. కొద్దిసేపటికే దయ్యం తన శరీరం రూపం మార్చుకొని తిరిగి గోల్డ్ ఫిష్ గా మారిపోతుంది. అబ్బా, నువ్వు నీ అద్భుత శక్తితో ఈ దయ్యాన్ని తిరిగి చేపగా మార్చేశావా? అవును, నువ్వు చెప్పింది నిజమే. చెడు ఎంత కష్టపడినా అది మంచి శక్తి ముందు నిలబడదు. ఇప్పుడు నేను ఈ దయ్యాన్ని దాని ముసలితో కలిపి నాశనం చేస్తాను. ఆ తర్వాత సూర్యుడు మొసలిపై మాయాకాంతిని పంపుతాడు. మరుసటి క్షణంలోనే మొసలి గోల్డ్ ఫిష్ పై దాడి చేస్తుంది. ఇది చూసిన గోల్డ్ ఫిష్ పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. అయితే మొసలి దానిపై బాగా దాడి చేసి చంపేస్తుంది. ఈ విధంగా క్రూరమైన దయ్యం చంపబడుతుంది. ఆ తర్వాత రాక్షసుడు ఇద్దరు మంత్రగత్య సోదరీమణులని మాయా సూర్యగృహంలోకి తీసుకెళ్తాడు. ఆపై సూర్యగృహం గాలిలో ఎగిరి ముగ్గురిని గ్రామానికి చేరుస్తుంది. మ్యాజిక్ సన్ హౌస్, మీరు చాలా మంచివారు. మీరు మాకి చాలా సహాయం చేశారు. మేము మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేం. ఏది ఏమైనప్పటికీ నేను ఎల్లప్పుడూ మీతోనే ఉంటాను. ఎల్లప్పుడూ మీకు సహాయం చేస్తాను. ఏ దుష్ట శక్తి మీకు హాని చేయలేదు. ఆ తర్వాత సూర్యుడి ఇంట్లో నుంచి చాలా బంగారు వెండి నాణాలు బయటకి వస్తాయి. నేను మీకు ప్రతిరోజు చాలా బంగారు వెండి నాణేలను ఇస్తాను. వాటిని మీకోసం అలాగే పేద ప్రజల కోసం కూడా ఉపయోగించండి. ఆ రోజు నుండి దయ్యం ప్రతిరోజు పేదలకు బంగారు వెండి నాణాలను పంచుతూ తన ఇద్దరు భార్యలతో కలిసి సూర్యుడి ఇంట్లో ప్రశాంతంగా ఉంటారు. చెడ్డవారు తమ స్వార్థం కోసం ఇతరులను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించినా ఒకరోజు అలాంటి చెడ్డ వ్యక్తులు ఖచ్చితంగా అంతమవుతారని మనం ఈ కథ నుంచి తెలుసుకోవచ్చు.